మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. నమస్కారం అందరికీ. మేము తెలుగుదేశం పార్టీ మేము మీ గ్రామానికి వచ్చామమ్మా. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క గడపకి వెళ్ళి అంటే కార్యక్రమం స్టార్ట్ చేశారనమాట. 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి మా నియోజకవర్గం ఆత్మకూరు నియోజకవర్గంలో చేదర్ల మండలంలో ప్రతి ఇంటికి వెళ్ళేసి ఈ కాంప్లైంట్ ఇచ్చి 2 సంవత్సరాలు సంక్షేమం అభివృద్ధి 2 ఏళ్ళ నమ్మకం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమం ఇది. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ సిరాజుద్దీన్. నేను తెలుగుదేశం పార్టీ చేదర్ల మండల పార్టీ అధ్యక్షుడిని, ఆత్మకూరు నియోజకవర్గం. ఈరోజు 2 సంవత్సరాలు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయిన శుభ సందర్భంలో ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ఏకకంఠంతో నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని, అలాగే నారా లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా సంక్షేమం అభివృద్ధిలో గత పాలకులతో పోల్చుకుంటే ప్రతి ఒక్క విషయంలో ముందుకెళ్ళేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో తీసుకువస్తున్నారు. వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. అలాగే ఆత్మకూరు నియోజకవర్గం మన ప్రియతమ నాయకులు ఆనం రామనారెడ్డి గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన నిజంగా ముఖ్యంగా చెప్పాలంటే ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకి ఆయన ఎమ్మెల్యే కావడం నిజంగా వరం. ఎందుకంటే చేజర్ల మండలంతో పాటు ఆత్మకూరు నియోజకవర్గంలో ఏదైతే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు ఉన్నారో వాళ్ళు కాకుండా ప్రత్యర్థులు కూడా ఆయన అందరూ కూడా మెచ్చే విధంగా పరిపాలన అందిస్తున్నారు. ఎంతో డెవలప్మెంట్ గ్రామాల్లో పారిశుద్ధ్యం కానివ్వండి, సిమెంట్ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా మన ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టున్నారు. అలాగే శాఖాపరంగా మా నియోజకవర్గంలో ఆయన ఇటీవల కరవలపాడు దేవాలయానికి 1.5 కోటి రూపాయలు శాంక్షన్ చేసి కొత్త గుడికి ఉత్త దేవాలయం మంజూరు చేశారు. అలాగే చేజర్ల మండల కేంద్రమైన చేజర్ల గ్రామంలో చెన్నకేశ్వర స్వామి గుడికి దేవాలయానికి 2 కోట్ల రూపాయలు, అలాగే చేజర్ల మండలంలోని చిత్తలూరు చెన్నకేశ్వర స్వామి దేవాలయానికి కూడా 2 కోట్ల రూపాయలు ఈ విధంగా శాంక్షన్ చేశారు. ఇది ఒక చరిత్ర. ఏరే వాళ్ళైతే ఇది అసలు చాలా శిథిలావస్థలో ఉన్న గుళ్ళు కూడా ఆయన అన్వేషించి శోధించి అన్ని కోట్లు పెట్టి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ విధంగా ఆయన వల్లే ఇవన్నీ సాధ్యమవుతుంది. కాబట్టి మా పార్టీ వాళ్ళు కూడా అవతల పార్టీ వాళ్ళు కూడా ఆయన అభినందిస్తున్నారు. కాబట్టి నిజంగా ఈ 2 సంవత్సరాల్లో ఎరగని రీతిలో మన ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి చెందిందని, దానికి ప్రతి ఒక్కరూ కూడా ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నారని తెలియజేస్తూ ఈ నమస్కారం తెలియజేస్తున్నాను. అది అన్నదాత సుఖీభావం. అది ఎంత వస్తుందమ్మా? అన్నదాత సుఖీభావం మొత్తం మీద తీసుకోండి. అన్నీ ఉన్నాయి దీంట్లో. మన ప్రభుత్వం 2 సంవత్సరాలు ఏమేమి చేస్తుందో ప్రతి ఒక్కటి ఉందా. కాబట్టి పాంప్లెట్ చూడండి.